రేవ్ పార్టీ బెంగళూరులో పోలీసులు పట్టుకున్న తర్వాత బాగా వైరల్ అయింది. అదే అంటే రేవ్ పార్టీ అంటే ఏంటి అని చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. దాని గురించి ఒకసారి, ఎందుకంటే ఫేసెస్ చూపించడానికి కూడా వాళ్ళు చాలా భయపడ్డారు కాబట్టి దాని గురించి ఒక్కసారి చెప్పాలన్నా కానీ చాలా కష్టం. ఎందుకంటే ఒక వ్యక్తి కొంచెం నీట్గా అసలు ఏంటి అనేది రాసేసాడు. ఇది మొత్తం చెప్పాలన్నా కానీ చాలా కష్టంగా ఉండేది. కొంతమంది యూట్యూబర్స్ ఇది చూసి చెప్పారు. ఒకవేళ డైరెక్ట్ చదవగలిగితే మీరే చదివేసేసుకోండి. జస్ట్ నేను రఫ్గా చెప్తాను. రేవ్ పార్టీకి ఒక కౌంట్ ఉంటుంది. ఆ కౌంట్లో ఒక్క పర్సన్ కూడా ఎక్స్ట్రా అవ్వడానికి ఛాన్స్ లేదు. వాళ్ళు ఎంతమంది అనుకుంటే అంతే మంది ఫస్టే ఫిక్స్ చేసేస్తారు. అయితే ఈ పార్టీకి వెళ్ళే వాళ్ళలో 75% గర్ల్స్ ఉంటారు, 25% మెన్స్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. అయితే 0 రిస్ట్రిక్షన్స్, ఎవరు ఏది నో చెప్పకూడదు. అలా చెప్పిన వాళ్ళు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఓకే. తర్వాత మొబైల్స్ సీసీ క్యామ్స్ ఇలాంటివి ఏమీ ఎలా ఉండవు. అందుకే పోలీసులు పట్టుకున్న 1 మినిట్ దాకా వీడియో ప్రూఫ్ ఒక్కటి కూడా బయటికి రాలేదు. సీక్రెట్ చెకింగ్ ఉంటుంది. HIV టెస్ట్లు, SCD టెస్ట్లు ఇలా అన్నీ చేసేస్తారు 150%కి. అంటే ఎంతమంది అయితే పార్టీ అనుకుంటారో అంతమందికి చేసేస్తారు. ఇందులో వెళ్ళిన వ్యక్తి కన్ఫామ్గా ఒక్కసారి ఫస్ట్ స్టార్టింగ్ ఒక డ్రింక్ ఇస్తారు. అది కంపల్సరీ డ్రింక్ చేయాలి అందరూ. తర్వాత ఎవరు సర్వే చేయరు. అంటే 150 మెంబర్స్ తప్ప ఒక్కరు కూడా ఎక్స్ట్రా అవ్వరు. ఎవ్రీవన్ వాళ్ళు షోల్డ్ డ్రింక్. కొంచెం డ్రింక్ చేసిన గ్రూప్ లీడర్స్ ఫిట్నెస్ అనౌన్స్ చేస్తాడు. అంటే డ్రింక్ చేసిన తర్వాత అందరూ అక్కడ ఫిట్నెస్ అనౌన్స్ చేస్తారు. అంటే జెంట్స్కి అలా. ఓకే. అలా ఫిట్నెస్ చేసిన తర్వాత కప్పులు ఎక్స్చేంజ్ ఇలాగా, అంటే వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళ. దీంట్లో ఒకసారి మీరు చదవండి. అసలు చెప్పడానికి కూడా అసలు ఏమి ఛాన్స్, అంటే చెప్పడానికి ఛాన్స్ లేదు అసలు. ఒకవేళ వీలైతే మీరు చదవండి. అలా చేసేసిన తర్వాత ఇంకా అసలు కష్టం చెప్పడం. వీలైతే మొత్తం చదివి మీరే ఫిక్స్ అయిపోండి. ఈ ఇమేజ్ చూసే మన యూట్యూబర్స్ అందరూ చెప్తున్నారు ఏంటి ఏందనేసి. ఓకే. అంటే చాలా వైలెన్స్ అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ మన థాట్కి కూడా రాదు. అంత దారుణంగా అన్నట్టు రేవ్ పార్టీలో బిహేవ్ చేస్తుంటారట్టుంది. ఓకే, చూడండి, చదవండి, పూర్తిగా మీకే అర్థమైద్ది.